ఏంటే అది? ఛా, నేను ఎంతో కష్టపడి ఈ పథకం వేస్తే చివరి నిమిషంలో ఆ గంగకి కాళ్ళు వచ్చినాయని చెప్పి మొత్తం సెడగొట్టేసినది. లేదంటే ఈ పాటికి నా కూతురు ఈ ఆస్తికి వారసురాలిగా జమీందారుగా దర్జాగా ఉండేది. నీ పిచ్చిగానక్క, మనం అనుకునే అని జరిగితే ఇక్కడ ఎందుకుంటాం చెప్పు? మాట అనిపించుకుంటూ ఈయననే ఎందుకుంటాం చెప్పు? నాకు తెలిసి మన గురించి మొత్తం గంగకి తెలిసిపోయినట్టుందక్క. అందుకే నాటకం ఆడి ఆస్తిని మన మంగమ్మకు పోకుండా చేస్తుంది అది. ఛీ, నోరు మీరే ఎదవా. మనం దాచిన నిజం ఎవ్వరికి తెలిసే అవకాశమే లేదు. మరి తన నాటకం ఆడిందా లేక నిజంగానే కాళ్ళు వచ్చేసినాయా? ఏంటి అర్థం కావట్లేదు. అంత ప్రభుదయమ్మా, అనవసరంగా వచ్చిన మంచి అవకాశం జారిపోనది. అవునే అమ్మా, ఇక నువ్వేం బాధపడకమ్మా. నా కాళ్ళు వచ్చేసినాయి. ఇక నేను అందరిలా హాయిగా సంతోషంగా ఉండొచ్చు. నా కాళ్ళు లేవని నువ్వు బాధపడినావు కదూ. ఎల్లవే అవతలికి. అమ్మా, ఎందుకమ్మా అట్ట తోసేసినావు? రాజేశ్వరమ్మపై ఒట్టేసి కూడా అబద్ధం చెప్పినావు. మనకి అన్నం పెట్టిన తల్లిని అవమానించినావు. ఇక ఈ తల్లిని అవమానించడమని ఏంటి నమ్మకం? అందుకే నీ కళ్ళి బొల్లి పెవలు నాకు అవసరం లేదు. ఎలా వెళ్ళవతలికి. అట్ట అనకమ్మా, నన్నెవ్వరిని అవమానించలేదు. రాజేశ్వరమ్మ మీద ఒట్టేసి నా నిజమే చెప్పినానమ్మా. నన్ను చెప్పేది నిజం, నన్ను నమ్మమ్మా. ఏది రాజేశ్వరమ్మకి చెప్పిన కట్టుకతే నిజమని నన్ను నమ్మమంటావా? అది కట్టు కథ కాదమ్మా, అదే నిజం. నిజంగా నాకు కాళ్ళు తెప్పించింది అతనే అమ్మా. వింటున్నాం కదా అని శివలో పూలు పెట్టమాకమ్మా. ఈ కాలంలో మంత్రాలకు సిద్ధకాలు రాలవు. ఇంకా నీ కాలు వచ్చాయంటే మేమేటా నమ్ముతాం? నమ్మం. అవును, మేము నమ్మం. నువ్వు చెప్పేదే అబద్ధం. నన్నేం చేస్తే నువ్వు నమ్ముతావో చెప్పమ్మా, అదే చేస్తాను. ఆ తల్లి మీద ఒట్టేసి అబద్ధం చెప్పినావు. నేనంటే నీకిట్టం ప్యానం అంటావే, మరి నా మీద ఒట్టేసి నిజం చెప్పు. నాకిద్దరు ఒకటేనమ్మా. నీ మీద ఒట్టేసి నన్ను అబద్ధం చెప్పలేనమ్మా. నన్ను చెప్పేదే నిజం. నా కాళ్ళు వచ్చినాయంటే నువ్వెంతగానో సంతోషిద్దావనుకున్నానమ్మా. కానీ నన్నట్ట అవమానిస్తావనుకోలేదమ్మా. నువ్విలా బాధపడతావని తెలిస్తే నా నీ కాళ్ళు రావాలని కోరుకునండేదాన్నే కాదమ్మా. ఇది చెప్పేది నిజమో అబద్ధమో అర్థం కావట్లేదు వదిన. అంత ప్రభుదయమ్ము. మరే ఇప్పుడు మంగ కోసం మళ్ళీ ఇంకో పథకం ఆలోచించాలా? ఆలోచిస్తానే. ఎందుకు ఆలోచించను? నా మంగ ఈ ఆస్తికి వారసురాలయ్యేదాకా నేను ఆగకుండా ఆలోచిస్తూనే ఉంటాను. మొత్తానికి మాయ చేసి స్కూల్కి వస్తున్నావా? నేనింకా నువ్వు రావనుకున్నాను తెలుసా? నానే మాయ చేయలేదండి. ఆ దేవుడే నాకు సాయం చేసినాడు. ఆ దేవుడి వల్లే నాకు కాళ్ళు బాగైనాయి. నాకు సాయం చేసిన ఆ దేవుడే మీకు కూడా మంచి బుద్ధినివ్వాలని కోరుకుంటున్నానండి. అంటే ఏంటి? నాది చెడ్డ బుద్ధా? అంతే కదండి. ఇతరులకు చెడు చేయాలని చూసేవారికి చెడు బుద్ధి ఉన్నట్టే కదండి. మీరు నాకు కాళ్ళు పోయేలా చేసినారు, మరిది మంచి బుద్ధి ఉన్న వాళ్ళు చేయరు కదండి. ఇయాళ్ళ నాకు సెడు చేస్తే రేపు అదే సెడు మీకు తగులుతాది. అందుకే సెరపకురా సెడేవు అన్నారు. నోర్ముయ్.
అమ్మ మంగ ఏమైంది? ఎందుకలా ఉన్నావు? చూడు మమ్మీ, ఇది కావాలని నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నేనంట దీని కాళ్ళు కావాలని పోగొట్టానంట. దీనికి చెడు చేస్తే ఆ చెడు నాకు తగులుతుందంట. ఇంకా ఏమేమో అంటూ ఉంది మమ్మీ. అయ్యో, నేనేం మంగమ్మ గారిని తిట్టలేదు అమ్మగారు. లేదు మమ్మీ, ఇది అబద్ధం చెప్తుంది. ఏ మంగ, నీ గురించి గంగ గురించి అందరికీ తెలుసు. నువ్వు ప్రత్యేకంగా గంగ గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అంటే నేను నిజం చెప్పినా నమ్మట్లేదా? వాళ్ళంతేనమ్మా. ఎందుకంటే వాళ్ళు పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనుకునే రకాలు వాళ్ళు. పైగా నువ్వేమైనా దాన్నంటే వెంటనే ఆ చాముండేశ్వరి వస్తుంది. అది తుమ్మినా దగ్గినా అంతా మన వల్లే అంటుంది. ఇలాంటి వాళ్ళు మనకి తగలడం మన కర్మ అనుకోవాలంతే. మనమేం పాపం చేశామో ఏమో తెలియదు గాని ఇలాంటి వాళ్ళందరికీ అన్నం పెట్టి మేపుతూ వీళ్ళ చేతే మాటలు పడాల్సి వస్తుంది. తప్పదు, భరించాల్సిందే. భరించు. ఎందుకే అలా అంటావు రాజేశ్వరి? ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలు అవసరమా చెప్పు? అయినా గంగ గురించి నీకు తెలిసి అలా అనటం ఏం బాగోలేదు రాజేశ్వరి. ఇంకెలా అనమంటావు? అసలు ఈ ఆస్తి అంతా మనదే అయినప్పటికీ ఏది మనస్ఫూర్తిగా అనుభవించడానికి లేదు. అంతా అది పెట్టే దయా దాక్షణ్యాల మీద ఆధారపడి బతికినట్టుగా అనిపిస్తోంది. పైగా దాన్ని పల్లెత్తి మాట కూడా అనకూడదు. ఛ! నా ఇంట్లో నాకు నా కూతురికి మనసంత లేకుండా పోతుంది. ఇదిగో, తన మాటలేం పట్టించుకోకమ్మా. హ్యాపీగా స్కూల్కు వెళ్ళిరా. ఏమంగా, ఈరోజు గంగ కూడా కారులో వస్తుంది. వీలేదు, నేనొక్కదాన్ని కార్లో వెళ్తాను. ఏయ్, ఆ బొమ్మలు అవి పట్టుకుని గంగ సైకిల్ పై ఎలా వస్తుంది? అందుకే ఈరోజు కారులో వస్తుంది. నేను ఒప్పుకోను. పిచ్చి పిచ్చిగా వాగావంటే నేను దాన్ని కారులో తీసుకెళ్తాను. అప్పుడు నువ్వు చచ్చినట్టు సైకిల్ పై రావాల్సి వస్తుంది. జాగ్రత్త. అమ్మమ్మ, ఛ! ఆ, నేను నడుచుకుంటానైనా వెళ్ళేదాన్ని కదమ్మమ్మ. వద్దమ్మా, దాంతో ఏం కానీ. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి బాగా పార్టిసిపేట్ చెయ్యి, సరేనా? అట్టాగే అమ్మమ్మ. వెళ్ళు. డిక్కీలో పెట్టేసి. నీ సంగతి ఇక్కడ కాదే, స్కూల్లో చెప్తాను. పొదవే. వావ్, నువ్వు చేసిన క్రిస్మస్ బొమ్మలు చాలా బాగున్నాయి. అయితే ఈసారి కూడా నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్నమాట. అవును గంగా, మా అందరికంటే చాలా బాగా చేసావు. ప్రైజ్ కంపల్సరీ నీకే వస్తుంది. థ్యాంక్ యూ. ఏ బండబావా, మీ అందరికి కళ్ళు పోయాయా లేక కళ్ళు నెత్తికెక్కాయా? పక్కనే నా బొమ్మ కూడా ఉంది కదా, దాన్ని చూడకుండా దానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఎలా చెప్తారు? నీ గురించి మాకు తెలుసు కదా మంగా. నీకు బిల్డప్ తప్ప బిజినెస్ తక్కువ. కానీ గంగ అయితే తను చేసిన ప్రతి దాంట్లో కంటెంట్ ఉండేలా చూస్తుంది. ఇప్పుడు కూడా తను చేసిన బొమ్మలు చూస్తే పూర్తిగా కంటెంట్ ఏంటో అర్థమైపోతుంది తెలుసా. ఇప్పుడు నువ్వు చేసిన బొమ్మల్లో అసలు క్లారిటీనే లేదు. అందుకే గంగకే ప్రైజ్ వస్తుందని చెప్పాను. అది కూడా తప్ప. నువ్వు చెప్పింది తప్పని ఇంకా సేపట్లో నీకే తెలుస్తుంది లేరా. ఈసారి ఆ ప్రైజ్ నాకే వస్తుంది, చూస్తూ ఉండు. మంగమ్మ గారు, వాళ్ళతో ఏంటి గాని మీ బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి. ఏయ్, నువ్వు మెచ్చుకునేదేంటే? నా బొమ్మ ఎప్పటికైనా నీకంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇవి ఈ జమీందారు మంగ తయారు చేసిన బొమ్మలే. ఖచ్చితంగా దీనికే ఫస్ట్ ప్రైజ్ వచ్చి తీరుతుంది. గంగా, ఇందాక నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఈరోజు స్కూల్లో
క్రిస్మస్ తాతయ్య, అదే శాంటాక్లాస్ వేషం వేస్తున్నాను, తెలుసా నీకు? నువ్వు శాంతా క్లాసా? ఎందుకలా నవ్వుతున్నావు? రే పండబావా, నువ్వు ఆ వేషం వేసుకుంటే అచ్చం బఫూన్లో ఉంటావు తప్ప శాంతా క్లాస్ లాగా అస్సలు ఉండవు. నిజంగా నేను బఫుల్లా ఉంటానా? నిన్ను మామూలుగా చూస్తేనే నవ్వొస్తుంది, ఇక డ్రెస్ లో చూస్తే నవ్వకుండా ఎలా ఉంటాంరా? మంగమ్మ గారు, క్రిస్మస్ తాత మంచి మనసున్న మనిషి. ఆ తాత వేషం వేస్తానని ధైర్యేష్ అంటున్నాడు. తనని ఏయనీయకుండా ఎందుకంటే ఎగతాళి చేస్తావు? మీరు మెచ్చుకోకపోయినా ఎదుటి వాళ్ళని చూసి ఎగతాళి మాత్రం చేయకండి. కరెక్ట్గా చెప్పావు గంగా. మంగా, నువ్వు అలా డిస్క్రైబ్ చేస్తే ధైర్యేష్ డిసప్పాయింట్ అవుతాడు. ఇంకెప్పుడు అలా అనకు. ఏంటే అందరు అలా అంటున్నారు? నా ఒపీనియన్ చెప్పడం కూడా తప్ప? మీ అభిప్రాయం చెప్పటం తప్పు కాదు, కానీ దాన్ని ఎదుటి వాళ్ళు బాధపడేలా చెప్పటం తప్పని చెప్తున్నాను. ధైర్యేష్ బావా, నువ్వు హ్యాపీగా ఐషమి, నీకు చాలా బాగుంటుంది. థ్యాంక్స్ గంగా. ఇప్పుడే వెళ్ళి శాంటాక్లాస్ లో రెడీ అయి వస్తాను. గంగా, ఇదిగో ఈ డ్రెస్ లో వచ్చాం నేను శాంతాక్లాస్ లో ఉన్నాను కదూ. రే బండబావా, గడ్డం మీసాలు పైన క్యాప్ పెట్టుకోవా? ఈ అవతారం చూసి ఎవ్వరూ నేను శాంటా క్లాస్ అనరు. అవును ధైర్యేష్ బావా, గడ్డం మీసం టోపీ ఏది? ఇవిగో గంగా, కాకపోతే ఇవి సరిగ్గా పెట్టుకోవడం రావట్లేదు. అవునా? ఇటివ్వు, నన్ను సరిచేసి పెడతాను. స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ కమ్ అవుట్. అందరు రండమ్మా. స్టూడెంట్స్, ఈ రోజు మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుపోతున్నామని మీ అందరికి తెలుసు కదా. దీనికి సంబంధించిన ఈవెంట్స్ అన్ని జరుగుతున్నాయి. పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ పేర్లను ఇవ్వచ్చు. అలాగే టీచర్. ఏం చేస్తే వీడికి తిక్క కుదురుతుంది? చెప్పింది గుర్తుంది కదా? ఇక వెళ్ళండి. ఓకే మ్యామ్. గంగా, నాకు త్వరగా ఇవన్నీ సెట్ చేయవా? అట్టాకే బావా. ఇప్పుడు వచ్చాం క్రిస్మస్ తాతలాగే ఉన్నావు బావా. అయితే
మీ అందరికీ నేను ఇప్పుడు క్రిస్మస్ తాతలా మీ చాక్లెట్లు బిస్కెట్లు పంచుతాను. ఏమైంది బావా? దురదేంటి బావా? ఆగు బావా. ఏమైంది? ఆగు బావా, ఆగు. వాట్ హ్యాపెన్ గంగా? సైలెంట్. ఎందుకలా అరుస్తున్నారు? దురద టీచర్, భయంకరమైన దురద. దురద ఎలా వచ్చింది? ఏమో టీచర్, గంగ నాకు గడ్డం మీసం క్యాప్ పెట్టిన దగ్గర నుంచి ఒకటే దురదొస్తుంది. అమ్మ నా వల్ల కావట్లేదు టీచర్. టీచర్, ఈ గంగే కావాలని దయచేసి ఏదో చేసినట్టుంది. ఏ ఈడియట్, నీకసలు బుద్ధుందా? పాపం తానెంతో హ్యాపీగా శాంటా క్లాస్ డ్రెస్ హ్యాపీగా వేసుకోవాలనుకున్నాడు, కానీ నువ్వు దాన్ని స్పాయిల్ చేసావు. గుడ్ స్టూడెంట్ అని మేమందరం నిన్ను మెచ్చుకునేసరికి నీకు గర్వం పెరిగిపోయినట్టుంది. నీకు పనిష్మెంట్ ఇస్తే తప్ప నువ్వు దారిలోకి రావు. నువ్వు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి వీల్లేదు. గెట్ అవుట్. అయ్యో అది కాదు టీచర్, నాకేం తెలీదు టీచర్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. ఫస్ట్ యు గెట్ అవుట్. కల్లో జరిగినట్టుగానే ఇప్పుడిక రియల్ గా జరుగుతుంది. అప్పుడు గంగా అవుట్. అబ్బా, అమ్మో గంగా దురద. బావా ఏమైంది? అయ్యో బావా ఏమైంది? అయ్యో దురదేంటి బావా? బావా ఏమైంది? దురద తెలీదు గంగా, బాగా దురదొస్తుంది. తన బొమ్మని కింద పడిస్తే బాగుంటుంది. దురదేంటి బావా? వాట్ హ్యాపెన్ ధైర్యేష్? ఎందుకలా అరుస్తున్నావు? దురదేస్తుంది టీచర్. గంగా గడ్డం మీసం పెట్టినప్పటి నుంచి నాకు దురదొస్తుంది టీచర్. టీచర్, ఇదంతా గంగే కావాలని చేసింది. అది దైజేష్ కి గడ్డం మీసాలకి దుర్దగుంటాకు రాసింది. నేనా? అవును, నువ్వే. గంగా, ఎందుకలా చేసావు? నిన్నిప్పుడే క్లాస్ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. గెట్ అవుట్. నాకేం తెలీదు టీచర్, నేనే తప్పు చేయలేదు. నన్ను బయటికి పంపించకండి టీచర్. నో. టీచర్, ఈ పని చేసింది గంగ కాదు, మంగ. ఏంటి నువ్వు అనేది? అవును టీచర్, మంగయ్య కావాలని ఇదంతా చేసింది. నేను చూశాను. కావాలంటే చూడండి. వీటిని ఇందాకే ధైర్యేష్ గడ్డానికి మీసాలకి రాయడం నేను చూశాను టీచర్. ఏయ్ మంగా, స్టూపిడ్. నీకు కొద్దిగా కామన్ సెన్స్ అనేది ఉందా? ఎంతో ప్రశాంతంగా జరుపుకునే ఈ కార్యక్రమాన్ని దీన్ని నువ్వు ఇన్సల్ట్ చేస్తావా? టీచర్, ఈ పని చేసింది నేను కాదు, నాకేం తెలీదు. షట్ అప్. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక కూడా అబద్ధాలు చెప్తున్నావా? టీచర్ వదిలేయండి, తనేదో తెలియక ఆట పట్టిద్దామని చేస్తుంటాది. ఏయ్ మంగా, గంగ చెప్పిందని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా రిపీట్ అయిందనుకో సివియర్ పనిష్మెంట్ ఇస్తాను. జాగ్రత్త.